సో అందరు అడుగుతుండ్రు కదా మీ అత్తగారి లీవ్ పెట్టక్క అని. ఈ రోజు అయితే మా హోమ్ టూర్ అన్నట్టు. ఫస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది మా అమ్మోళ్ళది వేరే, ఇదైతే మా అత్తగారి హోమ్ టూర్. ఫస్ట్ అయితే ఇది చూద్దాం లోపలికి పోయి. ఎంట్రన్స్ అయితే ఇక్కడ గేట్ ఉంటుంది. ఇది మా పెళ్ళప్పుడు గీసిండ్రు కదా, నవీనో మరి శ్రీలేఖ అక్కడ గీసిండ్రు కదా. ఇది గేట్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇదైతే మా ఇల్లు అన్నట్టు. ఇది మా బాయి, మంచి అవైలబుల్గా ఉంటుంది మా బాయ్ అయితే దగ్గర మా ఇంటి కాన్నే. ఇక మా అత్తమ్మ అన్నం తిన్నది ఇప్పుడే చేతి కట్టుకుంది అన్నట్టు. ఇది మా బాయ్. దీనికి అయితే మంచిగా చేరొచ్చు కానీ చేతులు నొత్తాయి అన్నట్టు. మూత్ర లేదు, ఏం లేదు. ఇంకా కానీ నల్లు ఉన్నది కానీ అది కింద ఎత్తే రాదు, అందులో ఎత్తేస్తుంది. ఆ బకెట్లో అది వేసుకోవాలి, అది నిండదాకా ఆగి చేదేది. కానీ అవి నేను చేయదా, నేను చేయదా, మా మామయ్య చేస్తాడు ఎక్కువ. నేను కూడా చేయదా, నేను మా మామయ్య చేస్తాడు. ఎప్పుడు ఒక్కసారి నా బలవంతంగా లేపితే కప్పులు లేచి ఇట్లా చేస్తాడు కావచ్చు. గంతే ఒకటో రెండు సార్లు అయ్యేది ఎందుకంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి. ఇదైతే మా బాయి. మా ఇజ్జత్ తీస్తానికి ఉన్నాను, ఇజ్జత్ తీస్తలేదు కానీ. ఇప్పుడు మా కిచెన్ చూపెడతా. ఇది మా కిచెన్ చిన్న ఉంటుంది. ఇది మా కిచెన్, చిన్న కిచెన్. ఇది మా వాటర్ క్యాన్ అన్నట్టు, ఫిల్టర్ వాటర్ది. అది తిందే అక్కడ కొత్త సిలిండర్ గుడ్డి తెచ్చుకున్నాం మేము మొన్ననే. కింద ఇది పెట్టింది తన్నింది. ఏమంటలేవేంది? నన్ను ఏమన్నా మంచిగా చూసుకుంటుంది. ఇదైతే ఇక్కడ మేము వంట చేసుకుంటాం అన్నట్టు. ఇక్కడనేమో మొత్తం వంట చేసుకున్న అన్నం గంజి, కూర గంజి ఇక్కడ పెట్టుకుంటాము. కింద కూరగాయలు కానీ ఉల్లిగడ్డలు, ఇతర కట్టలు ఇవన్నీ బోర్లు వేసుకుంటాము. ఉల్లిగడ్డలు కొత్తగా మొన్ననే కొనుకొచ్చింది అన్నట్టు. సో ఇవైతే మా ఉల్లిగడ్డలు. ఎప్పుడైనా మా అత్తమ్మ కింద పోసేది కానీ మొన్ననే కొనుకొచ్చింది కాబట్టి కిందనే కొనుకొచ్చింది, ఎక్కువ కొనుకరాలే, అందుకే ఇక్కడ పోసుకున్నాం. ఇవన్నీ అయితే మా వంటకు సరిపడే సామాన్ అన్నట్టు. ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. ఇది ఒక చెక్క మీద పెట్టుకుంటాం. చాపత్త కానీ, చక్కెర కానీ, ఉప్పు, పప్పు, కారం, మసాలా అన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇంకేమున్నది? ఇది బోళ్ళ స్టాండ్ అన్నట్టు. ఇది మా అత్తమ్మల బోళ్ళ స్టాండ్ అట. అలా లగ్గమైనప్పటి దాకా మనకు పెట్టింది ఇంట్లో ఉన్నది. ఈడ ప్లేస్ లేదు కాబట్టి కొట్టుకుంటాను. సో ఇక్కడైతే మా చిన్న బోళ్ళ స్టాండ్. ఇదైతే మా కిచెన్. ఫస్ట్ ఇంట్లోకి పోదాం. కిచెన్ అయిపోయిందిగా, పెద్ద ఇంట్లోకి పోదాం ఫ్రెండ్స్. ఇదైతే మా దర్వాజా అన్నట్టు, పెద్ద దర్వాజా. ఇది ఇల్లు లోపలికి వచ్చింది. ఇదైతే కరెంట్ బోర్డు. మా మామయ్య జియో ఫోన్. మా మామయ్య గిన్నె కూర్చున్నాడు. ఈ ఊళ్ళలో కోతాడు జియో ఫోన్ పట్టుకొని ఫ్లోక్ సాంగ్స్ వింటాడు. మా అత్తమ్మ కోసం వింటాడు అన్నట్టు. వీళ్ళు ఎవరో అనుకుంటా, వీళ్ళు మా మరిది అన్నట్టు. నవీన్ అంటగా ఏమైనది హీరో. ఇక మా మామయ్య పోతాడు కావచ్చు, ఇక అన్ని గీకి పెట్టుకున్నాడు, పోతాడు. ఇక ఈయనే మా సార్ వెంకటేష్ గారు. నేనేనా? ఈయన కూడా మా ఆయననే. 3 ఫ్రేమ్లు ఈడ పెట్టుకున్నారు. గిరమోళ్ళనే ఎల్లమ్మకి వెళ్ళినాం. ఇంకా ఇవన్నీ మా పెళ్లి డెకరేషన్ చేసినాం అన్నట్టు. నోరు తిరుగుతలే నాకు. ఇది మా కొత్త ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. మొన్ననే అన్నా కానీ మా ఆయన నాకు వెళ్ళకుండా ఆన్లైన్లో బుక్ చేసిండు. ఇక వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆన్లైన్లో పెద్ద వీడియో తీస్తే నేను ఓపెన్ చేస్తా. కొత్త ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్కి బాగా చెమట పోతుంది అన్న. ఫ్రిడ్జ్కి చెమట పోతుందా? ఇది టీ ఫ్రిడ్జ్. ఇది నా చిన్న బాటిల్. అందరికి ఆ బాటిల్ అయితే ఇది నా బాటిల్. ఇది లోపల నేను అలా గుడుంబ పోసుకున్నా. నీళ్ళు. ఇవన్నీ నీళ్ళు పెట్టుకున్నాం.
నిన్న జగిత్యాలైన సినిమాకి బ్లాక్ ఇక కర్బూజ అంగూర్లు అయ్యొడ్డు అన్నీ కొనుక్కున్నాయి లట్టుకోవచ్చు ఇక మర్ది ఇవి తెచ్చిండు ఆర్ఎస్లు ఫ్రెండ్స్ ఇక ఇవన్నీ ఇంకా మంచిగా నించుకుంటాను కూల్ కేక్లు అయితే బాగా పెట్టుకుంటాను కూల్ కేక్ అంటే బాగా ఇష్టం ఇక ఇది నిన్ననే కొన్నాం అన్నట్టు ఫ్రిడ్జ్ నిన్ననే వచ్చింది నెల కిందట ఆర్డర్ చేస్తే నిన్న వచ్చింది అన్నట్టు ఇక ఇవన్నీ అయితే వాటర్ బాటిల్స్ ఎక్కువ కూల్ వాటర్ ఉండాలి కాబట్టి ఎండాకాలం అందుకే వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాము ఇదైతే మా కొత్త ఫ్రిడ్జ్ మంచిగా ఉంది ముందర కూడా పువ్వులు వచ్చినాయి బొట్లు పెట్టింది మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టింది అన్నట్టు నిన్న వచ్చినాక ఇక మా సార్ ఉన్నాడు ఇది మంచిగా ఉంది ఫోటో నాకు బాగా ఇష్టం ఇంకొక నచ్చిన ఫోటోలు వేస్తే ఏం కట్టించుకోండి నేను కట్టించిన ఫోటో మంచిగా ఉన్నది ఇలా ఇవి మొన్న కొనుక్కున్నా గల్ల దగ్గర 5 రూపాయలకు ఒకటి ఇది మా ఫ్రిడ్జ్ ఇంకెక్కడ ఏంటంటే అబ్బా గడ ఉంది బాగా ఇక ఇది కొత్త ఫోటో మొన్ననే రెడీ చేసిండు మా మరిది ఇక ఇక్కడ కూడా మా మరిది ఉన్నాడు పెద్ద ఫోటో చేయించుకున్నాడు నాదైతే ఒక్క ఫోటోలోనే పెట్టాలి నెల అవుతుంది నాకు ఇంకొక ఫోటో అయింది ఇక కింద మంచిగా ఉన్నాడు నాది వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇదేదో గిఫ్ట్ ఇచ్చినట్టు అయ్యో మా 5 స్టార్ ఫోటో వెనకకే పోయింది ఇక జాగాలేక వెనక పెట్టినాం ఇక ఇవన్నీ బొట్లు బోనాలు అన్నీ గిడ పెట్టుకుంటాం అద్దం ఇవన్నీ రోజు వాటర్ ఇవన్నీ సంతూర్ సబ్బులు ఇక గిడ అన్ని సామాన్ పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ పేరు గిడ పెట్టినాను ఇక మా మరిది కరెంట్ పని అవుతాడు అన్నట్టు అందుకే ఇవన్నీ ఇచ్చున్నాయి కింద మీద బాక్స్లు అవి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇది బావ బర్త్డేకి జున్నోళ్ళు ఇచ్చేడ్రు పోయిన బర్త్డేకి లాస్ట్ బర్త్డేకి ఇప్పుడు కాదు వదిన మంచిగా చేస్తారు ఇవన్నీ 2 పిట్టలు ఉన్నాయి ఇలా ఇడనేమో పెంచాలని రాసి ఉంది ఇది మా టీవీ చిన్న టీవీ అన్నట్టు ఇక ఇదంతా కరెంట్ సామాన్ ఇదంతా ఇక మన నవీనే యూజ్ చేసుకుంటాడు కరెంట్ సామాన్ కోసం ఇది నా లైట్ రింగ్ లైట్ బాగానే ఉన్నాడు కరెంట్ సామాన్ ఏ రింగ్ లైట్ ఇదైతే వాడినావా అది ఏంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అది తెచ్చి 2-3 నెలలు అవుతుంది పెళ్ళి కాకముందు కొన్నా అబ్బా నరకు వాళ్ళు కొన్నారు అది అబద్ధాలు అడుగు ఇక ఇవన్నీ అయితే ఇక మా పెళ్ళికి వచ్చిన అన్ని ఫ్రెండ్స్ అవన్నీ ఇక్కడనే ఉన్నాయి కొట్టుకుంటే కొట్టనే కొట్టలేదు ఇవన్నీ జాగేడు ఉన్నది అంతగానో ఇక లేదు కాబట్టి ఇక చదువుకోవాలి మెల్లమెల్లగా ఇవన్నీ బట్టలు ఇక అందరి బట్టలు ఇక్కడ ఇక ఇదైతే ఒక్క రూము అంటే వేరే వేరే డోర్స్ లేవు కానీ అదొక రూమ్ ఇది ఒక రూమ్ అన్నట్టు అంటాం ఇది హాల్ లెక్క అందరం కలిసి ఇక్కడనే తింటాము ఇవన్నీ బొంతలు అవన్నీ ఇవైతే మళ్ళీ ఈడ కూడా శారీస్ అయ్యో తీసుకుంటా ఇది డ్రెస్సింగ్ టేబుల్ కనబడుతుంది ఈ డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ మా రూమ్ లో పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇక ఇది హైట్ బాగుంది ఫ్లయింగ్ బోర్డ్స్ కొట్టించిండు ఎండకన్నా ఫుల్ ఉడకపోతుంది ఇక అందుకే ఇక్కడ పెట్టుకున్నాము మంచిగా ఉందా మా వాళ్ళు పెట్టింది మంచిగా ఉంది మంచిగా ఉందా మంచిగా ఉంటుంది ఇదైతే ఇంకొక బొమ్మ ఉంది ఇలా సారీ ఫ్రెండ్స్ ఇది బొమ్మ కాదు బావనే నేను ఇచ్చిన గిఫ్ట్ ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్ ఈ బర్త్డే కాక పోయిన బర్త్డేకి ఇచ్చిన ఇది ఇక్కడ పెట్టుకున్నాను చూసిలా నేనేమో ఇచ్చిన గిఫ్ట్ మంచిగా దర్వాజాకి ఎదురుగా పెట్టుకున్నాను మా ఇంటికి అంటే దిష్టి బొమ్మ లెక్కనా అప్పా ఇక ఇంకొక రూమ్ లాస్టే దేవుని రూమ్ అన్నట్టు అది నవీన్ రూమ్ కూడా నవీన్ కూడా వాడతాడు ఇది ఎంట్రీ చీకటి ఉంటుంది లోపల సో ఫ్రెండ్స్ ఇదైతే ఇంకొక రూము నవీన్ రూమ్ అంటారు మన దేవుని రూమ్ కూడా అంటారు ఇది అటు దేవుడు ఉంటాడు అన్నట్టు ఇక నేను ఓన్ తలస్నానం చేయలేను ఇది మా అత్తమ్మ వల్ల బీర్వా అటంతా ఇక బోళ్ళు పెట్టుకుంటాము ఇక మా నవీన్ ఇక్కడనే పడుకుంటాడు ఒక్కనికి పర్మనెంట్ ఇది రూమ్ అన్నట్టు ఇది చింతపండు ఇడ్లీలు చేసే పాత్ర ఇవన్నీ ఇక్కడ చదువుకుంటాము కుక్కరు ఇవన్నీ ఇక్కడ ఉంది పెద్ద పెద్ద బౌళ్ళు ఇవి మన అవి కూలర్ ఇది కూలర్ చల్లగా కాలస్తుంది ఇదైతే ఇంకొక చిన్న రూము ఇప్పుడు ఇంటెంత కోవాలి ఇదైతే మా ఇంటి వెనక
ఇక్కడ 3 గద్దెలు ఉంటాయి, గిన్నె కూర్చుంటాం మంచిగా. ఇలా కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడతాం అందరం. దీప అమ్ములు ఇలా అందరు వస్తారు కాడ. మా ఆయన పొయ్యి అంట పెడతాడు, నీళ్ళ కొద్దిగాల అందుకే కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడతాం. ఇది మంచిగా పందిరేసింది మా పెళ్ళప్పుడు, అది గదేమో పెడతారు ఇలా ఆకులు పాలపొరకు పెడతాం. పాలపొరకు కచ్చి ఇక్కడ పెడతారని ఇక్కడ పెళ్ళికి ముందు వేసింది అట్లా. ఇది మా జామకాయ చెట్టు ఉంది, మాకు నిమ్మకాయ చెట్టు ఉంది. ఇక్కడ జామకాయ చెట్టు ఉంటుంది, అక్కడ నిమ్మకాయ చెట్టు ఉంటుంది. ఇవన్నీ కనకాంబరాలు. వెనకనైతే ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇది మా ఫ్రిడ్జ్ నిన్న నచ్చింది స్టోరీ. ఫ్రిడ్జ్ డబ్బా ఫ్రిడ్జ్ కాదు, ఇలా అన్నీ ఉన్నాయి. ఇలా పడతాను ఎప్పుడన్నా ఆటాడుకున్నప్పుడు డ్రెస్ ఇలా కూర్చొని దీని మీదకే కప్పుకోవాలి. అబ్బి అబ్బి కూడా ఉంది. మొత్తం బట్టల్ని చుట్టుకొని పోతున్నాం. ఇదైతే మా ఇంటి వెనక. ఇప్పుడు మేము ఉండే రూమ్ చూపెడతా రండి. మా రూమ్ ఇది ఫ్లెక్సీ మా రిసెప్షన్కి కట్టించింది అన్నట్టు చేయించిండు. ఈడ లేవ్వంగానే ఈడ కనబడాలి మేము ఇద్దరం అని ఇక్కడనే వేసుకున్నాము. సింధు వెంకి సింధు. ఇది మా బీరువా, చిన్న బీరువా. మా ఇద్దరు మంది సరిపోతే మొత్తం నిండి అందులో ఇవన్నీ మా ఆయన ఇక్కడ ఉన్నాడు. మా ఆయనకు ఫ్రేమ్స్ అంటే బాగా ఇష్టం, అందుకే ఇవన్నీ ఫ్రేమ్స్. ఇంకా మా ఆయనకు ఒక కళ ఉన్నది ఏంటంటే గోడ మొత్తం ఫ్రేమ్స్తో నిండాలన్నమాట, నిండిపియాలి మీరు మెల్లగా. ఇవన్నీ గిఫ్ట్స్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, వీడియో చూసినట్టున్నారు ఆల్రెడీ. అసలు ఇదంతా వేద్దామని అనుకుంటే మంచిగా కొడదాం అనుకుంటే ఇక వీలైతలేదు. ఒకరోజు మొత్తం టైం అంతా దీనికే యూజ్ చేసి ఇదంతానైతే వేయాలి. అది ఎట్లా చేస్తాం అనేది కూడా వీడియో తీస్తాం, కానీ అది సింధు మాట ఎట్లా వస్తుంది అన్నట్టు. ఇవన్నీ గిఫ్ట్స్, ఇవి కప్స్, యోటి అన్నీ ఉన్నాయి. ఇవి నా కొత్త డ్రెస్సులు అన్నట్టు స్టిచ్చింగ్ చేయించుకొని ఇక్కడ పెట్టుకున్నా. కప్సా చూడు. అయ్యో సారీ, ఇవన్నీ మా ఆయన స్టోరీస్ రాసినాయని ఇదంతా నిండింది. ఇవన్నీ స్టోరీలు అన్నట్టు. స్టోరీలా రాసుకుంటాను వారేసిన అసలు బుక్ యూజ్ చేస్తే అయిపోగాని అట్లా బ్లాగ్ డూయింగ్. అమ్ములక్క హ్యాండ్ డూయింగ్ అంటుంది, షెల్ అవుతుంది. ఇవన్నీ పాపం బాగా టైం తీసుకొని ఇవాళ దాకా కూడా స్టోరీ రాసిండు. ఇక హోమ్ టూర్ చేద్దామని వచ్చింది. ఇదంతా ఆయన బాక్స్ అన్నట్టు. ఇక కొంచెం మెమొరబుల్గా ఉండాలని ఇవన్నీ వేసుకున్నాము. ఇవన్నీ ఇక కట్నాలకు వచ్చిన చీరలు. ఇవన్నీ మేమిద్దరమే ఆ రోజు బర్త్డే రోజు గిఫ్ట్ అన్నా కదా, ఇదే బంద్ చేసిన. ఇది చైన్ అన్నట్టు. ఇది కప్పు. మా ఆయనకు క్రికెట్ అంటే పిసా. నేనేమో కానీ మా ఆయనకైతే క్రికెట్ అయితే ఉండాలి మరి. ఉండే ఫస్ట్ నువ్వు వేగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ₹1,00,000 టోర్నమెంట్ ఉంది విరాటూర్లో. ఇక పోతాడు. ఆల్రెడీ ఒకటి గెలిచినాం. ఒకటి గెలిచిండు. ఈడ పెడతా. దానికా కూడా ఫ్రేమే. ఇది కూడా ఫ్రేమే. ఇది కప్పు. వాళ్ళు పసిగాడు ఇచ్చిన గిఫ్ట్ అది. ఇది ఇంకొకటి ఫస్ట్ అసలు వేరే ఉండే నచ్చిన స్టార్టింగ్ లో 2-3 years బ్యాక్, కానీ ఇప్పుడు బాగా మారిండు. మనిషి అన్నాక మారక తప్పదు. ఇవన్నీ మారడం మానవ సైజు. ఇది మా కూలర్. మంచిగా ఉన్నా. ఏది కూలరు? ఇది మా కూలర్. జీడిపప్పు తినే వనకచ్చుకున్నా. ఇది మా చిన్న కూలర్. ఈ లైట్ ఫోకస్ మొత్తం మెరుస్తుంది. ఇక లైట్ ఇక్కడనే ఉంది కాబట్టి మెరుస్తుంది, ఏం చేయలేము మనం. ఇవి ఫ్రేమ్స్ ఈడున్నాయి, ఇంకా కింద కూడా ఉన్నాయి. కానీ ఇక ఇవంతా కొట్టుకోవాలి, కానీ మట్టి కూడా కాబట్టి ఆగుతుంది ఆగదు ఏమది. ఒకసారి అయితే ట్రై చేద్దాం. అది కిటికీ, ఇవి రెండు కూడా కిటికీలే. సో ఇదైతే మా రూమ్, చిన్న రూమ్ అన్నట్టు, సరిపోతుంది మాకు ఈ రూము. గింతే. మొన్న కూలర్ ఆగం చేసింది. అబ్బా ఏం చేయాలి, అదే ఇరిగింది. అవి ఫ్రెండ్స్ నేను నైట్ 3:30కి పట్టుకోనే ఒకటేసారి. ఆయన ఏం చేస్తాం, నవీన్ కొనుక్కరామని కొనుకొచ్చి సెట్ చేసింది. మా ఆయనకి ఏం సెట్ చేయాలి, నవీన్ సెట్ చేస్తాం. ఆడ ఎలక్ట్రీషియన్ ఆయనకి రాదు ఇక నాకే అంత. సో ఇదైతే ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ అన్నట్టు.
ఇక మా ఆయన కూడా ఉండేటోడు కానీ కెమెరా తీయడానికి ఎవరు లేకపోవడం వల్ల మా ఆయన తీస్తాడు. సో ఇక నేను ఒక్కదాన్ని చెప్తున్నా హోమ్ గురించి. ఇక మా ఆయన చెప్తే ఇంకా మంచి మంచి చెప్పేటోడు కావచ్చు. నాకేం తెలుసు తెలియదా అంటే గివిటి గురించి చెప్పు నువ్వు. ఏదో ఇక నాకు తెలిసినంత మాత్రం అయితే నేను చెప్పిన, నాకు తెలిసినంత మాత్రం. నవీన్ పోతాడు. సో ఫ్రెండ్స్ ఇదైతే మా హోమ్ టూర్ అన్నట్టు. సో ఇది అసలు తీయాలని మేము అనుకోలే ఇప్పుడు, కానీ మీరు అందరు అడిగినారు కాబట్టి ఇక తీసినాము. నెక్స్ట్ మా లవ్ స్టోరీ అని అంటుండ్రు. సో లవ్ స్టోరీ కూడా పక్కా తీస్తాము, కానీ కొంచెం లేట్ అవుతుంది, టైం సరిపోతలేదు కాబట్టి ఆయనకు షూట్స్ ఉన్నాయి. ఇక నాకంటే ఏం షూట్స్ లేవు, నేను ఖాళీగానే ఉంటా. కానీ సో ఇక ఒక రోజు టైం తీసుకొని అది కూడా వీడియో తీస్తాము. సో చూసిన వాళ్ళందరూ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము ఇలాంటి వ్లాగ్స్ తీయాలనేది అయితే కింద కామెంట్ రూపంలో మాకు చెప్పుండ్రి. సో ఇదైతే ఇంతతో వ్లాగ్. థ్యాంక్ యూ.